హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి నక్షిత్ వ్లాగ్స్. ఈ సండే మా స్పెషల్ కాజు చికెన్ కర్రీ అండి. మీ స్పెషల్ ఏంటి? నా స్టైల్ కాజు చికెన్ కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాం రండి. అందుకోసం ముందుగా కిలో చికెన్ తీసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి 2 టైమ్స్ బాగా క్లీన్ చేయండి. అలా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వండి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేలా కలపండి. ఈలోపు కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం మీడియం సైజ్ ఫ్రైడ్ ఆనియన్స్, 6-7 పలుకుల కాజు, చెక్క, లవంగ, ఇలాచీ, అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్లా తయారు చేయండి. ఇలా మసాలా రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇలా వీడియోలో కనిపించేలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం నానబెట్టుకున్న ఆ చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో మన మసాలాని వేసి బాగా కలపండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ పైకి రావడం కనిపిస్తుంది. ఈ టైంలో 2 మీడియం సైజ్ టొమాటోస్ని పేస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఈ టమోటా ఫ్లేవర్ కూడా ముక్కలకి అంటేలా ఒక 2 to 3 మినిట్స్ ఆ లో ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేయండి. ఇలా కర్రీ బాగా ఫ్రై అయ్యాక కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే మనం ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. అలా మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే మన కాజు చికెన్ కర్రీ రెడీ. ఫైనలీ కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.